వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. పోయిన సంవత్సరం ఇదే రోజున ఇదే సమయంలో శంకుస్థాపన చేసిన సందర్భంగానే మళ్ళీ 13వ తారీఖున మీకు నీళ్లు ఇస్తామని చెప్పాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, భట్టి గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మీకు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా మీకు నీళ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలసాని గారు చెప్పినట్లుగా ఇది మేము చేసిన దాంట్లో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఈ ప్రాంత గిరిజన రైతాంగం, బలహీన వర్గాలు, దళితులు, సామాన్యులు, చిన్న సన్నకారు రైతులు ఉండేటటువంటి మండలం ఇది. కృష్ణా బేసిన్కి కానీ గోదావరి బేసిన్కి కానీ అందకుండా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క మండలానికి సాగునీటి సౌకర్యాలు లేకుండా పోయినాయి. మేము 46 మండలాల్లో చేసిన ఈ యొక్క రఘునాథపాలెం మండలానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వాడుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే సాగర్ జలాలు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్లు పెట్టాలంటే దానికి చాలా పర్మిషన్లు కావాల్సినటువంటి సందర్భం ఉండేది. అటువంటి అప్పుడు కూడా మోటాపురం కానీ, వెంకటాయపాలెం కానీ, ఏనుకూరు కానీ, అదేవిధంగా కప్పలబంధం కానీ, వెంసూరు కానీ, నాకు ఈ మంత్రిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 3 లిఫ్ట్లతోటి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా నాకు అప్పచెప్పారు. ఈరోజు 300 లిఫ్ట్లు నా చేతి మీదకి చేసే అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు. ఇది నాకు తెలిసి ఎన్ఎస్పి మీద ఆఖరి లిఫ్ట్. రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, మీ యొక్క వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు కృష్ణా జలాలు వచ్చినా, బుగ్గవాగు జలాలు వచ్చినా, వర్షాధారంతో నీళ్లు వచ్చినా, ఆఖరికి ఆ సీతమ్మ సాగర్ ద్వారా, సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ రఘునాథపాలెనికి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇందాక పెద్దలు చెప్పారు, ఇప్పుడు అత్యంత ఖరీదు కలిగినటువంటి మండలం ఏదన్నా ఉంటే అది రఘునాథపాలెం మండలం. అది మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మీ పిల్లలకి సకల సౌకర్యాలతోటి విద్యా అవకాశాలు ఉండాలని, అదేవిధంగా వైద్య సౌకర్యాలు ఉండాలని మెడికల్ కాలేజీ కూడా మీ మండలంలోనే వచ్చింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మీ దగ్గరే వచ్చింది. ఇంకా ప్రాధాన్యత కలిగినటువంటి స్వామినారాయణ స్కూల్ కూడా మీ దగ్గరికే వచ్చింది. అదేవిధంగా జాతీయ రహదారులన్నీ కూడా మీ ఖమ్మం చుట్టుపక్కలనే, మీరు రాజమహేంద్రవరం వెళ్ళాలన్నా, అమరావతి వెళ్ళాలన్నా, నాగపూర్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా మీ రఘునాథపాలెం మండలం చుట్టూనే జాతీయ రహదారులు కూడా వచ్చినాయి. ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం ఈ జిల్లా ప్రజలు, ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల నాకు అవకాశం దక్కింది. అందుకనే నేను ఒక రాజకీయం, ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా చేశా తప్ప రాజకీయం చేయలేదు. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, శత్రువులను కూడా చూడలేదు. నాకు రాజకీయ శత్రువులున్నా కూడా ఆ గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలని, ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరగాలని, ఖమ్మం జిల్లా యావత్తు ఇది గిరిజన ప్రాంతమైన, అటవీ ప్రాంతమైన, సౌకర్యాలు అరాకొరగున్న తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో
నా జిల్లా నెంబర్ 1గా ఉండాలనేదే నా లెక్క, నా ఆశయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నెంబర్ 1గా ఉండాలంటే మీ బీడు భూములు పండితే తప్ప మీ కుటుంబాలు బాగుపడవు. మీ కుటుంబాలు పచ్చగుంటే తప్ప మీ పిల్లలు చదువు రాదు. మీ పిల్లలకు చదువు వస్తే తప్ప ఈ జిల్లా బాగుపడదు. అందుకని అది వాజేడైనా, వెంకటాపురం అయినా, వరరామచంద్రాపురం అయినా, ఆఖరికి రఘునాథపాలెం అయినా మీకు మండల కేంద్రమే లేకపోతే మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మండల ఆఫీస్ ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఈ రఘునాథపాలెం మండలం అర్బన్ పేరు మీద ఉండటం మూలాన అభివృద్ధి ఆగిపోతే రఘునాథపాలెం మండలం పేరు తీసుకొచ్చి దీన్ని మండల కేంద్రంగా చేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆనాటి ముఖ్యమంత్రుల్ని, మంత్రులను అడిగి మీకు కావలసినటువంటి గ్రామానికి మంచినీటి సౌకర్యం, గ్రామానికి రహదారి సౌకర్యం, మీ అందరికీ సకల సౌకర్యాలు కల్పించే అవకాశం నాకు దక్కింది. అందుకని ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ మండలానికి పోయినా నేను ఈ పని చేశానని చెప్పుకునే అవకాశం నాకు మీరు దక్కిచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా నా రాజకీయ జీవితంలో ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఇచ్చేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఖమ్మం జిల్లాకి ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో మీ మనిషిగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి నా ఒకటే ఒక కోరిక, నా జిల్లా నెంబర్ 1గా ఉండాలి, నా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, అందుట్లో నా దేశం కూడా నెంబర్ 1గా ఉండాలి. అంటే మీరందరూ కష్టపడి మీ భూములు పండించుకుంటే తప్పకుండా మన జిల్లా అతి కొద్ది రోజుల్లోనే ఇప్పటికి పెద్దలు చెప్పినటువంటి ఆయిల్ ఫామ్లో ఖమ్మం ఉమ్మడి జిల్లా నెంబర్ 1గా ఉంది రాష్ట్రంలో. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1గా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అప్పుడే మీ యొక్క మోములో చిరునవ్వు చూడొచ్చు. మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా మీ యొక్క కుటుంబాలు సాఫీగా మీరు జీవనం కొనసాగించాలనంటే మనకు వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు. ఆ వ్యవసాయం ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలకి చదువు చెప్పించుకోవాలి, మనం సుఖ సంతోషాలతో ఉండాలి అనంటే మీకున్న భూమిని పండించుకోండి. మీకు కావలసినటువంటి సౌకర్యాలు రాయల్ గారు చెప్పినట్లుగా మీ కొనుగోలుకి గోడౌన్స్ నిర్మాణం, మీ ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి కేంద్రాలు, మీరు ధాన్యం పండిస్తే 500 రూపాయలు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ అని చెప్పి 500 కోట్ల బోనస్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజుకి 1425 కోట్లు మీరు పండించినటువంటి సన్నధాన్యానికి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వలేదు, ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 500 రూపాయలు రైతుకి బోనస్ ఇచ్చేటటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఎరువులు మీకు ప్రతిపక్షాలు కారుకోతలకు వస్తున్నాయి. నేను వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడన్నా యూరియా పట్టుకొని చూస్తే పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా రైతులకి ఎరువుల కొరత లేదు, ధాన్యం కొనుగోలులో సమస్య లేదు, ఆయిల్ ఫామ్ కొనుగోలులో సమస్య లేదు, సాగునీటిలో సమస్య లేదు. ఇంకా కావలసినటువంటి సౌకర్యాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పకుండా గతంలో ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి పార్టీలకు అతీతంగా యువకుడు రాజకీయాల్లో గతంలో ఏ పదవి నిర్వహించకపోయినా ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే తెలంగాణ మోడల్ అంటే ఇది. పేదలకి ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వాళ్ళ పిల్లలకి భోజనం కావచ్చు, అన్ని సౌకర్యాలు, విద్యా వైద్య సౌకర్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఈ రాష్ట్ర మౌలిక వసతులను ముందుకు తీసుకెళ్లుకుంటూ ఈ రాష్ట్రాన్ని కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, కేంద్రం అనేక ఆటంకాలు కల్పించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేసేదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఆ ప్రభుత్వంలో నా శక్తి వంచన లేకుండా ఈ జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర రైతాంగానికి ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తే నా రైతాంగం నిలబడి ఈరోజు భారతదేశంలో నిటారుగా నా తెలంగాణ అని చెప్పుకొని కోటి రత్నాల వీణగా ఈ తెలంగాణ తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని కొనసాగిస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఆ రోజు 13వ తారీఖు శంకుస్థాపన,
మళ్ళీ 13వ తారీఖు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పాం కాబట్టి ఈ రోజునే మళ్ళీ మీకు చేశాం. కాబట్టి సంక్రాంతి పండుగ మీ ఇంటిలో పరవడిల్లాలని, మీ ముఖంలో ఆనందం చూడాలని, తద్వారా మీరందరూ కూడా కిషోర్ గారు చెప్తున్నారు, నేను పామ్ ఆయిల్ వేస్తే నాకు కోట్లు కోట్లు వస్తున్నాయి, మా రైతులను కూడా వేయమని చెప్పండి అని. మిమ్మల్ని చూసైనా సరే ఈ 3 సంవత్సరాల్లో రఘునాథపాలెం మండలమే కాదు, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో కాదు, తెలంగాణలోనే పామాయిల్కి అగ్రస్థానాన్ని ఇచ్చి నెంబర్ 1 రాష్ట్రంగా ఆయిల్ ఫామ్లో తెలంగాణ భారతదేశానికి ఆయిల్ సప్లై చేసే పరిస్థితికి ఈనాడు ప్రపంచ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 1,00,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి రేపు భవిష్యత్తులో నా రైతుకి ఆ 1,00,000 కోట్లు రావాలి, వాళ్ళకి ఆనందం ఉండాలి. తప్పకుండా మీరందరూ కష్టపడి ఇప్పటికే మొదలుపెట్టారు, మీకు నీటి ఇబ్బంది ఉండదు. ఈ సంవత్సరానికి మీరు సాగర్ నీళ్లు తీసుకుంటే వచ్చే సంవత్సరానికి గోదావరి నీళ్లతోటైనా సరే మీ చెరువులు నింపుతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు దయ ఉన్నంత కాలం ఈ జిల్లాకి సేవ చేసే అవకాశం, ఈ రాష్ట్రానికి, రైతాంగానికి, వ్యవసాయానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత నేను చేసి పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కిషోర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, బాలసాని గారు, ఎన్వి గారు, అధికారులు, కలెక్టర్ గారు, జేసీ గారు, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, రాయల్ గారు, జిల్లా పార్టీ, నగర పార్టీ అధ్యక్షులు, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నా రైతులకి, రఘునాథపాలెం మండలానికి ఆశీర్వాదం పలికినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.